ఈరోజు డే 6 ఇన్ బెంగళూరు అండ్ ఇవాళ హైదరాబాద్కి రిటర్న్ అవుతున్నాం. నిన్ననే ప్యాకింగ్, కార్లో లగేజ్ లోడింగ్ అన్నీ అయిపోయింది. సో లేచిన వెంటనే స్నానం చేసి కాఫీ తాగి స్టార్ట్ అయిపోయినాం. అరౌండ్ 6:45 అవుతుండే. సో దానివల్ల ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉండే. ఆన్ ద వే ఫరారీ షోరూమ్ వస్తుంది. లాస్ట్ టైమే చూపిద్దాం అనుకున్నా, బట్ అది దాటిన తర్వాత గుర్తొచ్చే. ఇంకా నంది ఉపచార్లో బ్రేక్ఫాస్ట్ చేసేసి డ్రైవింగ్ నేను కంటిన్యూ చేసిన. ఎందుకో ఈసారి బెంగళూరుకి వచ్చినా బెంగళూరుకి రాకున్నట్టే ఉంది. మోస్ట్లీ 1 వీకే స్పెండ్ చేసినాం కదా, దానికే అనుకుంటా. బట్ ఏం చేసే కావదు, నేను కాలేజ్కి వెళ్ళాలి, డాడీ వర్క్కి వెళ్ళాలి. ఈరోజు వెదర్ అయితే చాలా బాగుండే. చాలా మంది బైకర్స్ నంది హిల్స్ దాకా వచ్చినారు. అండ్ ఇంకోటి ఏంటంటే సైక్లింగ్ కల్చర్ కూడా ఎక్కువైంది అనుకుంటా. ఇంకా డ్రైవ్ మధ్యలో ఈ మౌంటైన్స్ దగ్గర విండ్ మిల్ షాట్ బాగా వస్తుందని డ్రోన్ ఫ్లై చేసినాం. ఆ వెదర్కి, ఈ గ్రీనరీకి అసలు నో వర్డ్స్ టు డిస్క్రైబ్. ఇంకా డ్రైవ్ చేస్తూ అనంతపూర్ రీచ్ అయినాం. అఫ్ కోర్స్ ద కియా ఫ్యాక్టరీ. ఇంకా 200 కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన తర్వాత చాలా అనిపించింది. డాడీ డ్రైవ్ చేస్తున్నప్పుడు నేను మంచిగా కూర్చొని ఎడిటింగ్ చేసుకున్నా. రిమైండర్ టు హ్యావ్ ఎ ఫ్రూట్. ఇంకా 2:30 అలా కృతంగా దగ్గర ఆగి లంచ్ చేసేసినాం. అసలు ఆంధ్ర ఎంటర్ అవుతూనే హీట్ స్టార్ట్ అయింది మళ్ళీ. ఇంకా సమ్మర్ అయ్యేదా కష్టమే. లంచ్ అయిన తర్వాత డాడీని డ్రైవ్ చేసినారు. అరౌండ్ 5 o'clock అలా ఇంటికి వచ్చేసినాం. ఇంకా ట్రిప్ అయిన తర్వాత ఫస్ట్ పని ఏముంటుంది, అన్ప్యాకింగ్. అది స్టార్ట్ చేసిన. ఈసారి ఒక తప్పేం చేసినానంటే ఐ ఓవర్ ప్యాక్. ఇట్స్ అ లెర్నింగ్ అనుకోవాలి అంతే. రోజు కొంచెం టైం అయినా చదువుకుందాం అనుకున్నా, బట్ కుదరలే. సమ్మర్ వెకేషన్ అయిపోయింది, ఎగ్జామ్స్ కూడా దగ్గర వస్తున్నాయి. ఇంకా చదువుకోవడానికి స్టార్ట్ చేయాలి. అన్ప్యాకింగ్ అన్నీ అయిన తర్వాత ఒకసారి బైక్ స్టార్ట్ చేద్దామని బైక్ మళ్ళీ స్కూటర్ స్టార్ట్ చేసిన. అఫ్ కోర్స్ ఇప్పుడున్న టెక్నాలజీకి అది అవసరం లేదు, బట్ జస్ట్ అ గుడ్ ప్రాక్టీస్. బెంగళూరులో 1 వీకే ఉన్న టెంపరేచర్ చేంజ్ అయితే యూ కెన్ ఫీల్ ఇట్. దానివల్ల ఇంకా ఏసీ వేసుకొని రీల్కి వాయిస్ ఓవర్ ఇచ్చిన. ఈరోజు ఏం వర్కౌట్ చేయలే కదా, సో వార్మప్ చేసి బాస్కెట్బాల్ ఆడినా కాసేపు. స్టామినా ఇంప్రూవ్ చేసి కొంచెం ఫోకస్ చేయాలి నేను. ఫామ్ అని పోయింది. ఇంకా ఇంటికి వచ్చి స్నానం చేసి డిన్నర్ చేసేసిన. మ్యాంగో డెజర్ట్ గతిని పడుకున్నా. దిస్ వాజ్ ద క్యారీ ఇంటేక్ ఫర్ టుడే. గుడ్ నైట్.